హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు, అలాగే స్నాక్లా కూడా మనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ప్రిపరేషన్స్ కోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ హీట్ అయ్యేలోపు ముందుగా మనం ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 2 నుంచి 3 పచ్చిమిర్చి బ్రేక్ చేసుకున్నాను. అలాగే 4 నుంచి 5 ముక్కల అల్లం వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది మెత్తగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు మీరు ఎక్కువగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఇదంతా ఒక కప్పులో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది హీట్ అయిపోయింది. ఇందులో 2 1/2 టీ స్పూన్స్ అంటే ఒక ఫుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అలాగే 3 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి నువ్వులు అనేది మంచి హైలైట్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు బియ్యపిండి, అలాగే ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యపిండి, శనగపిండి కలిపి తీసుకున్నాము. ఇదంతా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ నీళ్లు అవసరం మనకి పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు. నీళ్లు ఎక్కువైతే ఇంకొంచెం పిండి ఏదైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని దానికి నూనె అప్లై చేసుకోవాలండి. మీరు బటర్ పేపర్లో కానీ ప్లేట్లో కానీ కూడా చేయొచ్చు. ఉడికించిన ఈ మిశ్రమం అంతా ఏదైతే మనం శనగపిండి బియ్యపిండి ఉడికించుకున్నామో అది ఇందులో వేసుకుని మెత్తగా మెదుపుకోవాలండి. వేడిగా ఉంటుంది, కొంచెం వేడి చల్లారాక అప్పుడు మెదుపుకుంటే మనకి ఈజీగా అవుతుంది. బియ్యపిండి శనగపిండి జస్ట్ వేసి ఉడికిస్తే చాలండి. ఒక 5 నిమిషాల్లో మనకి ఈ బియ్యపిండి శనగపిండి నీళ్ళల్లో అబ్జార్బ్ అయిపోతుంది. ఒకవేళ మీకు నీళ్ళు అనేవి ఎక్కువైతే కొంచెం పిండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పిండి పచ్చిగా ఉండిపోతే 2 నుంచి 3 స్పూన్లు నీళ్లు వేసుకుని మొత్తం కలిసేటట్టు చూసుకోండి. అయితే మీరు చేసే విధానం బట్టి నీళ్లు వేయాలా తగ్గించాలా అనేది జాగ్రత్తగా చూసి చేసుకోండి. అయితే ఈ విధంగా ఓవల్ షేప్లో చేసుకోవాలండి. నేను తీసుకున్న మెజర్మెంట్కి నాకు 4 ముద్దలు మీడియం సైజులో వచ్చాయండి. ఇవి నున్నగా క్రాక్స్ లేకుండా చేసుకున్నట్లయితే మనకి చేసుకునేటప్పుడు రెసిపీ ఎండింగ్లో మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తాయి పీసెస్ అనేవి. అయితే ఇప్పుడు దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ కుక్కర్ కానీ లేదా ఒక గిన్నె కానీ మందపాటి గిన్నె తీసుకుని అందులో అడుగుని నీళ్లు పోసుకుని ఈ విధంగా పైన ఒక ప్లేట్ పెట్టుకుని మనం చేసుకున్న ఈ మిశ్రమం అంతా ఇందులో పెట్టుకుని ఆవిరి మీద లో ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలండి. అయితే ఒకదానికొకటి ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ వదిలి ఉడికించుకున్నట్లయితే ఉడికేటప్పుడు ఒకటొకటి అతుక్కోకుండా ఉంటాయి. అయితే పావు గంట తర్వాత మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంకొంచెం తెల్లగా మారుతాయండి. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాల తర్వాత ఆగి వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా 1 to 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, లోపల కూడా పచ్చిదనం అస్సలు లేకుండా ఇప్పుడు 100% పూర్తిగా కుక్ అయిపోయింది. ఇవి మనకి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇప్పుడు పోపు దినుసుల్లో వేసుకోవాలండి. ఈ రెసిపీకి ఇప్పుడు మనం వేసే పోపు అనేది మంచి హైలైట్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఖచ్చితంగా పోపు ఈ విధంగానే వేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 3 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. అలాగే వీడియో మొదట్లో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు లేదా యాజ్ ఇట్ ఈస్ వేసుకోవచ్చు. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే ఈ పీసెస్ లేదా క్యూబ్స్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఇవి కూడా అన్నీ వేసేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ రెసిపీకి కొంచెం కారం వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. 1 స్పూన్ నేను ఇక్కడ కారం వేసుకున్నాను. కారం కూడా వేసుకున్నాక ఇదంతా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో నిమ్మరసం అయితే వేయలేదు. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.
ఇదే రెసిపీ మీరు జొన్న పిండితో కానీ రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎలా వచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.